వినయం లేని విద్య, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థం. గత జన్మలో నీకు నీ కర్మకు సంబంధం ఉన్న వాళ్ళే ఈ జన్మలో పరిచయం అవుతారు. అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్నా ఈ భూమి మీద కేవలం కొద్దిమంది మాత్రమే నీ జీవితంలోకి వస్తారు. పని అయిపోగానే వెళ్ళిపోతారు. ప్రతి పరిచయం వెనుక మన మనసుకి, మేధస్సుకి కూడా అంతు చిక్కని పరమార్థం దాగి ఉంటుంది. మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టి అభినందించేవాళ్ళు, ఓడిపోయినప్పుడు ఓదార్చేవాళ్ళు లేకపోతే ఎంత సంపాదించినా వ్యర్థమే. అలిసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చేంత వరకు బ్రతికితే అది జీవితం. చచ్చినా కూడా బ్రతికేదే నీ మంచితనం. ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాల విలువ తెలియకుండా కూతుర్ని ఎంత ప్రేమగా పెంచినా బాధ్యతలు లేని ఒక వంశాన్ని సమాజానికి ఇచ్చినట్లు. మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి ఆనందపడాలి, బ్రతికితే సమాజం సంబరపడాలి. అదే జీవితం. ఇతరులకు మీరు ఇచ్చిన సలహాలను మీరు పాటించినట్లయితే మీరు తప్పకుండా మీ జీవితంలో విజయాన్ని పొందుతారు. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక ఆదుకున్న వాడిని అలుసుగా చూడకు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం కూడా మళ్ళీ వస్తుంది. మౌనంగా ఉండడం చేతకానితనం కాదు, పట్టించుకోకపోవడం పిరికితనము కాదు. ప్రతి ఒక్కరితో పోరాడితే ఒంటికి బురద, మనసుకు బాధ తప్ప ఏమీ మిగలవు. ప్రతి అమ్మాయిని పుట్టింటి దగ్గర నుండి ఏం తెచ్చావు అని అడుగుతారు, కానీ ఎన్ని బంధాలను వదిలి వచ్చిందో ఎవ్వరూ పట్టించుకోరు. మిత్రుడు తోడుంటే ఓటమి కూడా ఓదార్పునిస్తుంది, ఎవరూ లేకుంటే విజయం కూడా వెక్కిరిస్తుంది. ఒక వ్యక్తి ఆర్థిక స్థితి ఎంత ఉన్నతంగా ఉన్నా కూడా జీవితంలోని ఆనందాన్ని అనుభవించాలంటే అతని మానసిక స్థితి కూడా అంతే ఉన్నతంగా ఉండాలి. ఆలోచించి అడుగు వేస్తే కష్టంగా ఉన్న జీవితాన్ని ఇష్టంగా మార్చుకోవచ్చు, రేపటి పరిస్థితులకు అనుగుణంగా సాగిపోవచ్చు. టైం అందరికీ ఒకేలా కనిపిస్తుంది, కానీ అందరూ ఒకేలా వాడుకోలేరు. ఆకలి గొప్పదా, ఆలోచన గొప్పదా అంటే ఆకలి అవసరాన్ని చూపిస్తుంది, ఆలోచన బ్రతకడం నేర్పిస్తుంది. మన నోటిలోకి పోయే ఆహారం ఎంత రుచిగా ఉండాలో మన నోటి నుండి వచ్చే మాటలు కూడా అంతే రుచిగా ఉండాలి. అప్పుడే బంధాలు, స్నేహాలు బలపడతాయి. ఒక ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం తప్పదు. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తుకు వస్తావని సంతోషించు. మనం ఎవరికి అయితే ఎక్కువ వాల్యూ ఇస్తామో వాళ్ళ దృష్టిలో మనం చాలా చీఫ్గా కనిపిస్తాము. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో పరిపూర్ణుడిగా ఎదుగుతాడు. నీ ఆశయం వైపు నెమ్మదిగానైనా నడువు, పర్వాలేదు, కానీ వెనుకడుగు మాత్రం వెయ్యకు. మనిషికి నాలుక ఒకటే, చెవులు మాత్రం రెండు. దీనర్థం తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను. నేను చేయగలను అని ఒక పని పట్ల పట్టుదల కలిగి ఉంటే మీరు ఆ పనిని సగం చేసినట్లే. ప్రారంభం ఎక్కడో తెలియదు, ముగింపు ఎప్పుడో తెలియదు, మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు. అందుకోసం చింతించాల్సిన పని లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడి బోధన. గతం గురించి బాధపడుతూ కూర్చోకు. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకో. గుడిలో ఇచ్చే ప్రసాదంలో చక్కెర తక్కువైతే ఏం పర్వాలేదు అనుకొని పడేయకుండా తింటాం. అలాంటిది దేవుడిచ్చిన జీవితంలో ఏవో 2 రోజులు బాగాలేవని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏం పర్వాలేదు అని ముందుకెళ్ళాలి. మనం తప్పు చేస్తే తప్పు అని, కరెక్ట్ చేస్తే రైట్ అని చెప్పేవాళ్ళు మంచివాళ్ళు. మనం ఏం చేసినా భరించేవాళ్ళు మనల్ని ప్రేమించేవాళ్ళు. బ్రహ్మ రాసిన రాతను ఎవరూ చెరపలేరు, చేసుకున్న వారికి చేసుకున్నంత. నువ్వు ఎంత దూరంగా ఉన్నా నా మనసుకు దగ్గరగానే ఉంటావు. దూరం మనుషులకే గాని మనసులకు కాదు నేస్తమా. ఈ సమాజంలో బ్రతకాలంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరుగెత్తే గుర్రంలా అయినా ఉండాలి, లేదంటే తొక్కేస్తారు. ఆలోచించే మనిషికి ఆవేశం ఉండదు, ముందు చూపు లేని మనిషికి ఆలోచన ఉండదు. ఈ సమాజం చాలా విచిత్రమైనది.
ఇక్కడ అబద్ధాలు చెబితే బంధాలు నిలబడతాయి, నిజాలు చెబితే బంధాలు తెగిపోతాయి. పని జరిగిన తర్వాతే బయట చెప్పాలి. ఎంత తెలిసిన వాళ్ళ పనులు అయినా దైవదోషం చేత, మానవ దోషం చేత చెడిపోతుంటాయి. కాలం గడిచిపోతుంది, జ్ఞాపకాలు మసకబారుతాయి, భావాలు మారిపోతాయి. చుట్టూ ఉన్నవారు దూరమైపోవచ్చు, కానీ హృదయానికి అయిన గాయం మాత్రం మానిపోదు. ద్వేషం అనేది పచ్చబొట్టు లాంటిది, నువ్వు పుట్టించుకుంటే పుడుతుంది. ప్రేమ అనేది పుట్టుమచ్చ లాంటిది, పుట్టుకతోనే పుడుతుంది, చచ్చేంత వరకు పోదు. గొప్ప నమ్మకంతో చిన్ని ప్రయత్నం చేసినా గొప్ప విజయం సాధించవచ్చు. నమ్మకం లేకుండా పెద్ద ప్రయత్నం చేసినా ఓటమి ఎదురు కావచ్చు. స్త్రీ వజ్రం లాంటిది, విలువ తెలిసిన వాడికి ఇస్తే కిరీటంలో పెట్టుకొని ఎత్తున పెట్టుకుంటాడు. విలువ తెలియని వాడికి ఇస్తే రంగురాయి అనుకొని వీధిలో పడేస్తాడు. ఒక్క విషయం గుర్తుంచుకో, ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. దృఢ సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పక వచ్చి తీరుతుంది. నువ్వు చేసిన పూజలకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు నువ్వు చేసిన పాపాలకు కూడా ప్రతిఫలం ఇచ్చే తీరతాడు. మానవుడు ఎంత గొప్పవాడైతే అంత కఠినమైన పరీక్షలను దాటవలసి ఉంటుంది. కాలానికి, కర్మకు జ్ఞాపకశక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మంచి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. మూర్ఖులకు సెలవు దినం సోమరితనం. మన పేదరికానికి అసలు మూలం సోమరితనం. ధనం సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ ఒకరి మనసులో స్థానం సంపాదించాలంటే ఎదుటివారి మనస్సు అర్థం చేసుకునే గుణం ఉండాలి. మన మీద మనకుండే నమ్మకం శత్రువును భయపెడుతుంది. మన మీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. గెలిచావనుకో ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు, కానీ ఓడిపోయావనుకో ఈ సమాధానం వినడానికి కూడా ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది, కానీ అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజు, ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పక వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి అంతే. ప్రతి ఒక్కరూ డబ్బు లేకపోవడం గురించి ఫిర్యాదు చేస్తారు, కానీ మెదడు లేకపోవడం గురించి ఎవ్వరూ ఫిర్యాదు చేయరు. ఆకాశానికి ఎదిగాక ఎవరైనా గుర్తిస్తారు, కానీ నీవు నేల మీద ఉన్నప్పుడే నిన్ను గుర్తించే వారే నీ వాళ్ళు. మన అనుకున్న వారిని పలకరించాలి అంటే ఉండాల్సింది సమయం కాదు, మనసు ఉంటే సమయం ఖచ్చితంగా ఉంటుంది. విజయం ఎప్పుడూ ఉత్తమ గురువు కాలేడు. నువ్వేమిటో నీకు ఎవరేమిటో ఓటమే తెలుపును. అబద్ధం చెప్పడం శాపం లాంటిది, ఎందుకంటే అది మనలో తప్పించుకునే ధోరణి పెంచుతుంది. నిజాయితీ వరం లాంటిది, అది మనలో ఎదుర్కొనే ధోరణి పెంచుతుంది. లైఫ్లో కష్టాలు సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. మనతో 7 అడుగులు వేసిన భార్య మాత్రం జీవితాంతం తోడు ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారు. మనిషితో ఏర్పడిన బంధం మనసు మారే వరకు ఉంటుంది, కానీ మనసుతో ఏర్పడిన బంధం మట్టిలో కలిసిపోయే వరకు ఉంటుంది. పనివంతులు పనిని కూడా విశ్రాంతిలా భావిస్తారు, బద్ధకస్తులు విశ్రాంతిని కూడా పనిలా భావిస్తారు. జీవితం అంటే జననానికి మరణానికి మధ్య ఉన్న చిన్న ఖాళీ మాత్రమే. ఈ చిన్న ఖాళీలో మీరు వీలైనంత వరకు సంతోషంగా ఉండండి. ఇతరులను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించండి. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. మనిషి శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరవలసిందే. అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచాలి. సంకల్పాన్ని బలంగా నమ్మండి. సంశయాలను తొలచివేయండి. సందర్భాలను ఆహ్వానించండి. సంతోషాలను ఆస్వాదించండి. స్నేహాలను పలకరించండి. ఈ చిరు జీవితాన్ని ఆనందంగా గడపండి. ఆశించిన ఫలితం రానప్పుడు నిరుత్సాహం సహజం. అందుకే శరీరానికి స్నానం ఎలాగో మనస్సుకు ప్రేరణ ప్రతిరోజు అవసరం. జీవితంలో ఎవ్వరూ ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోరు. అలా అర్థం చేసుకుంటే ఎవ్వరూ ఎవరికి దూరం కారు.
ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత కష్టమైన విషయం ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడమే. చరిత్రలో గెలిచిన ఏ గెలుపునైనా అడిగి చూడు, ఓటమే నా గురువు అని చెబుతుంది. మన మాటల్లో ఇష్టాన్ని, మన కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వాళ్ళు మన నిజమైన ఆత్మీయులు. జీవితంలో అతి ముఖ్యమైనది చిరునవ్వు, ప్రేమతో ఒక పలకరింపు. అది ఎంతటి బాధనైనా దూరం చేస్తుంది, అందరినీ మన చుట్టూ చేరుస్తుంది. నవ్వుతూ జీవిద్దాం, నలుగురికి నవ్వులు పంచుదాం. చెడ్డవారితో స్నేహం నీటి మీద రాత లాంటిది. మంచివారితో స్నేహం రాతి మీద చెక్కిన రాతలాగే చిరకాలం ఉంటుంది. ఎదుటివారు దాడికి సిద్ధమైనప్పుడు మరణమే వీరస్వర్గమని తలచి ఎదురుగా ఎదిరించుటలోనే ఉన్నది నిజమైన ధైర్యం. తెలివైన మగాడు ఈ 2 విషయాలు ఎప్పటికీ ఏ స్త్రీకి చెప్పకూడదు. 1 అతని నిజమైన భావాలు, 2 అతని సమతుల్యత. ఎదిగినవాడి పరిచయం కోసం ఎగబడతారు, మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే తట్టుకోలేరు.